బాలకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ నరాల బలహీనత సమస్య గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో కాలు తిమ్మిర్లు, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి అనే సమస్య వింటున్నాం కదా సార్. ఇది నరాల బలహీనత కిందకే వస్తుందంటారా? అన్నీ అలా మనము డైరెక్ట్గా చెప్పలేం. నరాల బలహీనత వల్లనే ఈ మధ్య ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా మంది ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని కంప్లైంట్ చేస్తున్నారు. కాళ్ళు లాగుతున్నాయి, యాంకిల్ పెయిన్, ఓకే. చేతులు లాగుతున్నాయి, జాయింట్స్. సో నరాల బలహీనత అంటే మీకు పర్టికులర్లీ అబౌవ్ ఏజ్ 40-50 ఈ ఏజ్లోనే వస్తుంది. చిన్న Okay. వయసు వాళ్ళకి నరాల బలహీనత ఉంది అని మనం చెప్పాలి. చెప్పలేం. సో బేసిక్గా ఈ నరాల బలహీనత వచ్చిందంటే వాళ్ళకుండే సిమ్టమ్స్ ఏంటంటారు మరి? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ సైన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనతలు నొప్పి రాదు, వీక్నెస్సే వస్తుంది. వీక్నెస్ వస్తుంది. సో వీక్నెస్తో పాటు మీకు పెయిన్ ఉందనుకోండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. నరాల బలహీనత ఓన్లీ టైర్డ్నెస్సే ఉంటుంది అక్కడ. సో జనరల్గా ఈ నరాల బలహీనత అనేది B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల మన నరాల బలహీనత వస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో B12 నార్మల్ ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఓకే. అలా అని మనం ఒక్క పర్టిక్యులర్ ఆయుర్వేదంలో అలా B12 ఒకటే ఆర్ విటమిన్ డి ఒకటే అని పిన్ పాయింటెడ్గా మనం చెప్పలేం. బికాస్ అట్ దట్ టైమ్ వీ డి నాట్ హ్యావ్ దిస్ విటమిన్ కాన్సెప్టే. ఎస్. అలాంటిది ఉందంటే వాట్ వీ డూ ఇస్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ ద డైజెషన్. ఓకే. బికాస్ ఫ్రమ్ వేర్ ద మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ గెటింగ్ అబ్సార్బ్డ్, ఎక్కడి నుంచి అది అబ్సార్ప్షన్ అవుతుంది దాన్ని సెట్ చేయండి. ఆకలి తగ్గిందా, జీర్ణకోశం సరిగా పనిచేయట్లేదా, వీళ్ళకి కాన్స్టిపేషన్ అలాంటిది ఏమైనా ఉందా, సరిగా ఫుడ్ డైవర్స్ డయట్ తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ చూస్తాం. ఘీ ఉందా లేదా, మజ్జిగ తీసుకుంటున్నారా లేదా, కొంచెం కరివేపాకు పొడి తింటున్నారా లేదా, పుదీనా చట్నీ తీసుకుంటున్నారా లేదా. సో డైరెక్ట్లీ ఒక విటమిన్ సబ్స్టిట్యూషన్ అనే ఆ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో లేదు. రూట్ కాస్ని ట్రీట్ చేయి ప్లస్ న్యూట్రిషన్ ఆర్ నరిషింగ్ మెడిసిన్స్ కూడా ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ, ఓకే, బలారిష్ట, ద్రాక్షారిష్ట. నాకు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ 3 ఆశవారిష్టాలు ఎప్పుడు కలిపి తీసేసుకుంటారు. జస్ట్ లైక్ యూ డ్రింక్ మిల్క్ ఆర్ బటర్ మిల్క్. వాళ్ళు నైట్ పడుకోపోయే ముందర 1 చెంచా ద్రాక్షారిష్ట, 1 చెంచా బలారిష్ట, 1 చెంచా అశ్వగంధారిష్ట, ఓకే, ఈ 3 కలుపుకొని నీళ్లు కలుపుకొని తాగేస్తారు. నరాల బలహీనతకి 90-95 ఇయర్స్ అయినా వాళ్ళకి బలహీనతే లేదు. ఓకే. వాళ్ళు హాయిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆ, ఎన్ని రోజుల నుంచి మీరు తీసుకుంటున్నారు? చాలా రోజుల నుంచి తీసుకుంటున్నారు. ఓకే. సో దే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేదిక్ టానిక్స్. అలాంటి టానిక్ ఏమైనా ఉందా సార్? అంటే అదే కదా ఈ నేను 3 కాకుండా ఇలాగా మనం ఇంట్లో మన వంటింట్లో వైద్యశాల అన్నట్టు ఫీమేల్స్కి మేము అడ్వైస్ చేసేది ఏంటంటే ద్రాక్షారిష్ట ఫీమేల్స్ మేల్స్ తీసుకోవాలి. ఇద్దరు తీసుకోవచ్చు, ఓకే. బలారిష్ట ఫీమేల్ తీసుకోవచ్చు, అశ్వగంధారిష్ట మేల్స్ తీసుకోవచ్చు. ఓకే. ఈ కాన్సెప్ట్ అనేది తీసుకుంటున్నారు, కానీ ఎవరు ఎంత తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు అనేది తెలుసుకోవాలంటే కొంచెం ఒకసారి వైద్యుల దగ్గర రావాల్సిందే వెళ్ళి కదా. ఒకసారి పల్స్ చూపించి మీ ప్రాబ్లమ్స్ చెప్తే దిస్ ఇస్ ఆల్ ప్రివెంటివ్. రైట్. హియర్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఎ మెడిసిన్. ఎస్. నా ఆరోగ్యం ఇంకా బాగుండాలి, నా లివర్ బాగుండాలి, నా జీర్ణకోశం బాగుండాలి, నా ఆకలి బాగుండాలి, నిద్ర బాగుండాలి, నా నరాలు బలంగా ఉండాలి, నా బ్రెయిన్ మెమరీ పవర్ ఇవన్నీ బాగుండాలి, నాకు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి అంటే ఈ మల్టిపుల్ టానిక్ వ్యవస్థ అనేది ఆయుర్వేదంలో ఉంది. యూ కెన్ సే ఆయుర్వేద డజంట్ గివ్ B12 ఆర్ వైటమిన్ డి, బట్ ఇట్ గివ్స్ దశమూలారిష్ట, ద్రాక్షారిష్ట, బలారిష్ట, అశ్వగంధారిష్ట, క్షీరబల, ధన్వంతరం ఇలాంటి టానిఫైయింగ్ మెడిసిన్స్ ఇస్తాయి. ఓకే. ఫీమేల్ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి, శతావరి కల్ప ఇలాంటిది ఉంటుంది. మేల్ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి, అశ్వగంధారిష్ట అలాంటివి ఉంటాయి. సో ఎలాంటి ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటే మంచిదంటారు సార్? అండ్ అగైన్ మిల్క్ తప్ప వేరే దారి లేదు. మిల్క్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ వాత పిత్త శమకం. వాత దోషము పిత్త దోషం 2 తగ్గుతుంది, ధాతు వృద్ధి ఏర్పడుతుంది దానివల్ల. ఓకే. తర్వాత బ్యూటిఫుల్ కౌ ఘీ తీసుకోండి. మీకు బాడీలో అభ్యంగన స్నానం చేస్తేనే మీ బాడీలో బ్యాలెన్స్ వచ్చేస్తుంది. నరాల బలహీనత వచ్చే అవకాశమే ఉండదు. ఓకే. ఇప్పుడు ఒక నారాయణ తైలమో, ఒక క్షీరబల తైలమో, ఒక ధన్వంతరి తైలం మనము బయట నుంచి కొనుక్కొని వచ్చేసి వారంలో ఒక్కసారి చేసుకుంటే అది మీరు ఒక 10 టానిక్ తీసుకున్న దీనికి ప్రతిఫలం మీకు వస్తుంది. ఓకే. ఇట్స్ ఈక్వలెంట్ టు టేకింగ్ 10 to 15 టానిక్స్ ఆర్ 10 to 15 విటమిన్ క్యాప్సూల్స్. బికాస్ విటమిన్ డి ఎక్కడి నుంచి తయారవుతుంది చెప్పండి? స్కిన్ నుంచి. ఇఫ్ యువర్ స్కిన్ ఈజ్ గుడ్, ఎస్,
your metabolism of vitamin D is good. So Ayurveda understands this. So it says that keep your skin healthy by doing a abhyanga snanam. ఓకే. సో స్నానం చేసే ముందు ఒక అరగంట సేపు 20 నిమిషాలు పాటు మనము మంచిగా ఈ తైలాలు అప్లై చేసి మసాజ్ చేసి తర్వాత కొంచెంసేపు కూర్చొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే దీనివల్ల మీకు లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ బెటర్ అయింది, రైట్. మీ స్కిన్ హెల్త్ బెటర్ హెల్త్ అయింది, ఉంటుంది. మీ స్కిన్లో ఉన్న బ్యాక్టీరియల్ కాలనీస్కి కొన్ని మీరు ఫుడ్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ బ్యాక్టీరియల్ కాలనీస్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు స్కిన్ హెల్త్ వస్తుంది, మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు, మీకు స్కిన్ డ్రైనెస్ రాదు, స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, స్కిన్లో ఉన్న వైటమిన్ డి ప్రొడక్షన్ సెల్స్ పెరుగుతాయి. ఓకే. బేసిక్గా ఈ సమ్మర్ సీజన్ అంటేనే మన బాడీలో ఎక్కువగా స్వెట్ గ్లాన్స్ సింథసిస్ ఎక్కువ జరుగుతుంది. సో ఈ టైంలో అభ్యంగం చేసుకోవడం మంచిదేనా? ఈ టైంలో కూడా చేసుకోవచ్చు, చేసుకో. బట్ యూ షుడ్ అవాయిడ్ డ్యూరింగ్ మిడ్ డే. ఆ టైంలో చేసుకోకూడదు. ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు, బిఫోర్ 8 o'clock 7:30 చేసుకోవచ్చు. దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. బికాస్ నెక్స్ట్ రాబోయే ఋతువు వచ్చేసి వాత ప్రకోప ఋతు. ద రైనీ సీజన్ యువర్ బాడీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హైపర్ వాత, ఎస్. యూ విల్ సఫర్ విత్ పెయిన్స్. సో గ్రీష్మ ఋతువు అంటే ఈ సమ్మర్ సీజన్లోనే యూ షుడ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ అగ్రవేటెడ్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. సో ఈ సీజన్లోనే యూ హ్యావ్ ద ఫౌండేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ ఆఫ్ వాత. ఓకే. So it is advised. This is all called ఋతుచర్య. మీన్స్ ఋతుచర్య. ఏ ఋతువులో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మన వాళ్ళు ఈ గైడ్ లైన్స్ ఇచ్చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు నరాల బలహీనత అంటే ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు అని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.